ఒక కుండలో ఒక రాయేస్తే ఏమొస్తది? అలజడి వస్తది. ఇప్పుడు కూటమి తన పని తాను చేసుకుంటా పోతుంది. ఒకవైపేమో మద్యం స్కామ్ దంతా ఫుల్లు సిటీ అధికారులు చాలా స్పీడప్ చేస్తూ ఒక్కొక్కళ్ళని ఇప్పుడు 40 మంది మీద ఫైల్ అయిన చార్జ్ షీట్లు యాడ్ చేసిన వాళ్ళలో దాదాపు 11 మందిని, 12 మందిని అనుకుంటా. 12 మందిని అరెస్ట్ చేసేసారు. ఇంకా మిగతా అసలు ఎవరైతే కీ ఫిగరో, ఎవరు బిగ్ బాస్ అనేది కూడా చార్జ్ షీట్ లో అటాచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మైనింగ్ కేసులని అవన్నీ మొత్తం వన్ బై వన్ ఉన్నాయి. స్టార్ట్ అవుతాయి. ఈ లోపు మధ్యలో కొంచెం గ్యాప్, కొంచెం విచారణ కొద్దిగా స్లో డౌన్ అయ్యేసరికి ఇక మమ్మల్ని వదిలేసారులే అని చెప్పి మనం ఏదో ఒకటి దాన్ని అలజడి పెట్టుకొని, అంటే ఒక 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 గొడవ రేపెట్టాలి అంటే ఒక విషయం మొదలవ్వాలి. ఆ విషయం మొదలైన తర్వాత గొడవ అవుతుంది. ఆ గొడవ అయింది సెన్సేషన్ అయింది. ఆ సెన్సేషన్ ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలి. ఇది ఇప్పుడు జరుగుతుంది. అంటే కూటమి సైలెంట్ గా పని చేసుకుంటుంటే ఇక్కడ ఒక అలజడి క్రియేట్ చేయాలి. ఆ అటెన్షన్ అంతా ఆ అలజడి మీదకి వెళ్ళాలి. ప్రజలందరూ దాని మీద డైవర్ట్ అవ్వాలి. ఇది జరుగుతున్న విషయం ఇక్కడ. సో వీళ్ళ అవినీతి కేసులు, వీళ్ళు చేసిన అవినీతి ప్రజలు ఎక్కడైతే గమనిస్తున్నారో ప్రతి విషయాన్ని ఎండ్ టు ఎండ్ మీడియా ద్వారా కానీ, సోషల్ మీడియాలో కానీ మద్యం స్కామ్ లో ఏం జరిగింది పిన్ టు పిన్ మనకి చార్జ్ షీట్ తో సహా సోషల్ మీడియాలో తిరుగుతుంది. సో ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయని దీని మీద చర్చ జరుగుతున్నప్పుడు ఏదో ఒకటి డైవర్ట్ చేయాలి కాబట్టి డైవర్ట్ చేయాలి అన్నట్టు ఇందాక ఆ వీడియో కూడా పేర్ని నాన్నగారి వీడియో కూడా అదే ఆ ఉద్దేశంతో వదిలిందే. అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రహస్యంగా మాట్లాడుకుని బయట రిలీజ్ చేసే ఆ, అంత సీన్ ఎవరికి ఉండదు. అదిగాక వాళ్ళంతా జనాలు ఉన్న చోట అంత ఇదిగా స్ట్రాటజీగా వాళ్ళు కూర్చొని మాట్లాడతారు. పబ్లిక్ గా బయటకు వెళ్తాయి ఈ విషయాలన్నా కూడా పబ్లిక్ గా మాట్లాడతారు అనేది మనం అనుకోం. అదే ఒక క్లోజ్ డిస్కషన్ కాబట్టి క్లోజ్ డిస్కషన్ బయటకు వచ్చిందంటే వాళ్ళు వాంటెడ్ గా బయట రిలీజ్ చేసిందే. దాని పర్పస్ ఏంటంటే ఎవరో ఒకళ్ళు కార్యకర్తల్లో హుషారు నింపడానికైనా కావచ్చు. అదొక స్ట్రాటజీ, అదొక వ్యూహం. ఇప్పుడు కదలకుండా ఇప్పుడు తేనె తుట్టెని కదపాలంటే ఏదో ఒక రాయి వేయాలి. ఆ రాయిలో భాగంగానే ఇలాంటి వీడియోస్ కానీ, ఆ రప్పరప్పలు కానీ, చీకట్లో కన్ను కొట్టడాలు, వెలుతుర్లో డూయేట్లు పాడటాలు ఇవన్నీ ఇలాగే ఉంటాయి. ఇప్పుడు పేర్ని నాని గారు కూర్చొని ఇదే అంటే చీకటి రాజకీయాలు, చీకటి పనులు, చీకటి వ్యవహారాల్లో ఆరితేరిపోయి ఉన్న వైసీపీకి మనం చీకట్లోనే చేయాలి కదా, పగలు చేయకూడదు. పగలు చేస్తే ప్రపంచం ఒప్పుకోదు, అందరిని మనం దోషులు చేస్తుంది. చీకట్లో అయితే బాబాయ్ చీకట్లో ఎట్లా వేసేసామో దాన్ని ఇప్పుడు కూడా ఆ చీకటి పోలేదు, అది నిరూపణ అవ్వదు. ఇది అవనప్పుడు మనం దొరల్లాగా బ్రతకొచ్చు. దొరికితేనే కదా, దొంగ దొరకనంతసేపు దొరలవే కదా. చీకట్లో అయితే దొరకం, కనపడదు, ఎవరికి ప్రపంచం చూడదు. సో మనం చీకట్లోనే పనులు చేయాలి, ఇలా వెలుతురులో వద్దు, బహిరంగంగా చెప్పొద్దు అని ఆయన డైరెక్ట్ గానే వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ పార్టీ ఐడియాలజీని ఆయన చెప్పకనే చెప్పినట్టు లెక్క కార్యకర్తలకి. మీరు ఎమోషనల్ గా పెట్టమాకండ్రా, మీరు ఒక ప్లకార్డ్ పట్టుకుంటే తీసుకెళ్లి లోపల ఎత్తేస్తున్నారు, సిట్ అధికారులు వేగవంతం చేస్తున్నారు, మామే తీసుకెళ్లి ఎక్కడ లోపల పడేస్తారని భయంగా ఉంది. మీరు ఎక్కువ బహిరంగంగా ప్లకార్డులు పెట్టమాకండి, బహిరంగంగా డైలాగులు వేయమాకండి, మనం వచ్చాక చీకట్లో చూసుకుందాం అనేది ఆయన ఉద్దేశం. ఇప్పుడు వాళ్ళు ఏది మాట్లాడినా దానికి తాలూకు అంటే యాక్షన్ కి ఒక రియాక్షన్ ఉంటది కాబట్టి ఇక్కడ ఏదో ఒకటి వీళ్ళు ఏదో ఒకటి పురిగొల్పేలాగా వీళ్ళు మాట్లాడితే అటు సైడ్ నుంచి కూడా అంతే స్ట్రాంగ్ రియాక్షన్ వస్తుంది కాబట్టి అది గమనిస్తున్నప్పుడు వాళ్ళు ఏంటంటే పేర్ని నాని గారు ఒక రకంగా దాన్ని భయపడ్డారనే చెప్పొచ్చు. దాక్కున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చి ఆ మాటలు అన్నారు, చేశారు. ఆ రైస్ వ్యవహారం అప్పుడు కూడా అంతే. ఆ పీడిఎస్ రైస్ పట్టుబడినప్పుడు అసలు కొన్ని రోజులు కనపడనే లేదు క్యాండిడేట్. తర్వాత వచ్చారు, మా భార్యను చూడకుండా, మహిళను చూడకుండా అని సెంటిమెంట్ డ్రామా ఒకటి కాస్త అద్భుతంగా పండించాడు. మళ్ళీ ఇంకా అడ్రస్ లేడు. ఎందుకు సో తర్వాత అన్నారు అట్లా కదా చంద్రబాబు నాయుడు గారు గొప్ప వ్యక్తి, సో మహిళల గొప్ప పైన ఏంటి వ్యక్తి, మీ మహిళల ప్రతాపము, జోలు రావద్దన్నారు ఆ, అని చెప్పి ఏదన్నా ఉంటే ఏదో ఇక అది. ఏదో ఆవిడ విచారణ వెళ్ళేటప్పుడు కూడా సాధారణంగా మంచి గవర్నమెంట్ వెహికల్స్ లో కార్పొరేటర్స్ ని పక్కన పంపించి అందరినీ అసలు ఏదో ఒక పెళ్లికి వెళ్ళినట్టుంది కానీ అది విచారణకి వెళ్ళినట్లేదు. అట్లాగా సాధారణంగా ఒక ప్రభుత్వ వాహనంలో వెళ్ళడం ఇవన్నీ ఏ స్థాయిలో వెళ్ళారో చూసాము. అవన్నీ ఇంకా కామెంట్ చేయడం కూడా అనవసరం కాబట్టి సో వాళ్ళకి నచ్చినట్టే చేశారు కానీ దీనిలో ఎవరు ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళకంత ఫ్రీడమ్ ఇచ్చారని ప్రజలకు కూడా కనపడుతుంది. వాళ్ళకంత ఎంత ఫ్రీడమ్ తీసుకోవాలో అంత తీసుకుంటున్నారు. వాళ్ళనేమి మనం కక్షపూరితంగా రెడ్ బుక్ అని చెప్పినంత మాత్రాన దాన్ని ఏమి వాళ్ళని అంత
రాచి రంపాన పెట్టే పరిస్థితి ఎక్కడ కనపట్లేదు కదా. చాలా హ్యాపీగా వెళ్తున్నారు, వస్తున్నారు. ఇప్పుడు ఆయన మిథున్ రెడ్డి గారు కూడా విలాసవంతంగా జైల్లో సౌకర్యాలు కల్పించండి అంటే అన్ని కల్పిస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడే పరిస్థితి లేదు. చక్కగా దోచుకున్నారు, వేల కోట్లు ప్రజల సొమ్ము తినేశారు. అలాగే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు. ఎంతమందికి నర్వస్ దెబ్బతిన్నాయి, నర్వస్ సిస్టమ్ దెబ్బతిని ఎంతమంది వ్యాధులు బారిన పడ్డారు, కాలేయాలు పోగొట్టుకున్నారు, కిడ్నీలు పోగొట్టుకున్నారు, ఓకే, ఎన్ని రైట్. కుటుంబాలు ఆశ్రయాలు లేకుండా పోయినాయి. వీటి ఇంత డ్యామేజ్ చేసి కూడా ఈ రోజు మళ్ళీ వాళ్ళు మేము చాలా శుద్ధపూసలము, మాకేం తెలీదు, మేము చేయాల్సిందంతా చేస్తాం, కానీ వచ్చిన గవర్నమెంట్ మమ్మల్ని ఏం చేయకూడదు, మేము వేల కోట్లు తినేస్తాం కానీ మాకు దండేసి మమ్మల్ని సన్మానం చేయాలి కానీ కేసులు పెడతారా, మమ్మల్ని దోషులుగా చూస్తారా అంటే ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మేము ఏమైనా చేస్తాం, దోచుకుంటాం, దొంగల్లాగా రైట్. ఓకే, ఏదైనా చేస్తాం, ఓకే. మమ్మల్ని ఏం చేయకూడదు అనే తరహా వాదన అయితే అది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఇందాక కోటేశ్వరరావు గారు కూడా దీని గురించి ప్రస్తావించారు. ఇప్పుడు ప్రభుత్వాలు మారిన తర్వాత